దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నీ దీపము వెలిగింపబడుతుందా? అనేక మందికి వెలుగుగా మనం జీవించగలుగుతున్నామా? ఎందుకనంటే దీపము లేకపోతే, వెలుగు లేకపోతే మనం ఏమి కూడా చూడలేము కదా. వెలుగు లేకపోతే అసలు మనం ఏ పని కూడా మనం చేయలేము కదా. అందుకే నీ దీపము వాక్యముతోటి నువ్వు వెలిగించుకుంటున్నావా? నీ దీపము ప్రార్థనని నూనెతోటి నువ్వు వెలిగించుకుంటున్నావా? ఇదిగో నీ దీపము దేవునికి దగ్గరగా ఉంటూ ప్రకాశమానంగా వెలిగించుకోగలుగుతున్నావా లేదా ఒక్కసారి పరీక్షించుకోవాలి. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దావీదు మహారాజు చూసుకున్నట్లయితే ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో, ఆ రోజుల్లో, ఆ దినాల్లో దావీదు గారు కూడా వయసు పైబడింది. అప్పటికే ఫిలిస్తీన్లతోటి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఏం జరిగిందో చూడండి. 2 సమూయేలు గ్రంథం 21 అధ్యాయము 17 వచనంలో చూస్తే, సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. ఎందుకు? సెరూయా కుమారుడైనటువంటి, అంటే దావీదు గారు యొక్క అక్క కుమారుడైనటువంటి అబీషై ఏం చేశాడు? ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిని చూచి, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు. ఇశ్రాయేల్ అందరికీ ఆ దినాల్లో దీపంగా ఉన్నారంట. ఎవరు? దావీదు మహారాజు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారండి, ఆ సైన్యం ఉన్నటువంటి వారు అందరూ కూడా అంటున్నారు, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. ఎందుకు యుద్ధానికి రావద్దు అంటున్నారు? ఒక్క రాయితోటే, ఒడిసితోటి గొలియాతుని చంపాడు కదా దావీదు మహారాజు. మరి అటువంటి వ్యక్తిని, ఇదిగో నువ్వు ఇశ్రాయేలుకి దీపంగా ఉన్నావు, నువ్వు ఆరిపోకూడదు, మమ్మల్ని అందరినీ నువ్వు వెలిగించేవాడు, మాకు వెలుగునిచ్చేటువంటి వాడువు, నీవు యుద్ధంలో ఇక మీదట నువ్వు యుద్ధం చేయకూడదు, యుద్ధానికి రావద్దు నీవు అని ఎందుకు ప్రమాణం తీసుకున్నారంటే, అప్పటికే దావీదు గారు వయసు వచ్చింది. 15వ వచనంలో చూస్తే 2 సమూయేలు 21:15లో, ఫిలిస్తీన్లకును ఇశ్రాయేలుకును యుద్ధము మరలా జరుగుగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి, తన సేనలతోటి, తన సైన్యంతో దిగిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లిపోయాడండి దావీదు గారు. మనం కూడా చూడండి, ఓ పని చేస్తూ ఉంటాం, కొన్ని సమయాల్లో సొమ్మసిల్లి పడిపోతూ ఉంటాం. అప్పుడు ఏమంటారు మన తండ్రి కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇక మీద నువ్వు పని చేయొద్దమ్మో, నువ్వు అలా కూర్చో చాలు. అనేక మందికి ఇటువంటి అనుభవాలు ఉంటాయి. నువ్వు ఇంకా పని చేయొద్దు, నువ్వు చేయలేకపోతున్నావు, వద్దయినా నువ్వు అలా కూర్చుంటే చాలు, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా, మాకు టీ తీసుకురా సరిపోతుంది, నువ్వు పని చేయకపోయినా పర్లేదు, అలా ఉండు అని అంట. అదేవిధంగా దావీదు మహారాజు గారు కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు సమయంలో సొమ్మసిల్లిపోయాడు. సొమ్మసిల్లిపోతే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఇదిగో ఇశ్రాయేలుకు నువ్వు దీపంగా ఉన్నావు. ప్రియ సోదరి సోదరా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎంతమందికి నువ్వు దీపంగా ఉన్నావు? ఎంతమంది నువ్వు వెలిగించేవాడిగా ఉన్నావు? ఎంతమందికి నువ్వు వెలుగుగా ఉన్నావు? ఇదిగో అప్పుడు రెఫాయీముల సంతతి వాడగు ఇష్బబేనోబు అను ఒకడు ఉండెను, అతడు ధరించిన ఖడ్గము క్రొత్తది. ఎవరు ఇతను? ఇష్బి బేనోబా అను ఒకడు ఉండెను, అతడు ధరించిన ఖడ్గము క్రొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఎత్తడి గలది. నేను దావీదును చంపిదనని అతడు చెప్పి ఉండేను. ఇదిగో నేను దావీదుని చంపేస్తానని ఎప్పుడైతే ఇలాగన్నాడో, సెరూయా కుమారుడి అబీషై రాజును ఆదుకుని ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపేశాడు. అంటే దావీదుని చంపేస్తానంటంతో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక ప్రమాణం తీసుకున్నారు దావీదు గారి దగ్గర నుంచి. దావీదు మహారాజా, నువ్వు మా అందరికీ నువ్వు దీపంగా ఉన్నావు, నువ్వు మమ్మల్ని అందరినీ కూడా నువ్వు చేస్తున్నావు, వెలుగునిస్తున్నావు, నువ్వు ఆరిపోకూడదు. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, మన దీపమును వెలిగించేవాడు ఆయనే, నీ దీపాన్ని కూడా వెలిగించేవాడు ఆయనే. మనం
వెలుగుగా ఉన్నామా? అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో చక్కటి వాక్యము స్త్రీ గురించి రాయబడి ఉంది. జ్ఞానవంతురాలు ఏ విధంగా ఉంటుంది, ఆమె ఉదయాన్నే లేచి ఏ విధంగా తన ఇల్లును చక్కబెట్టుకుంటుంది, ఇవన్నీ కూడా రాస్తూ 18వ వచనంలో చూస్తే రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. రాత్రి వేళ అంటే ఆమె దీపం ఆరిపోదండి. అవును కదండి. ఇంటికి దీపము ఇల్లాలు, ఆమె దీపం ఆరిపోతే ఆ కుటుంబం అంతా చీకటమైపోతుంది కదండి. మనం అనేకటి సందర్భాలు, అనేకటి కుటుంబాలు మనం చూస్తున్నాం కదా. తల్లి లేకపోతే, ఇల్లాలు లేకపోతే, ఎంత ఆస్తున్నా ఏమున్నా సరే ఆ ఇంటికి అందం ఉండదు, ఆ ఇంటికి వెలుగు ఉండదు. కనుక వెలుగులు నింపేది స్త్రీ, ఇల్లాలు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఎవరి దీపమో? గుణవతి అయినటువంటి భార్య. ఆమె తాను బ్రతుకు దినములని అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. దేవుని యొక్క వాక్యం చేసిన ప్రియ సోదరి సోదర, మన దీపము ఆరిపోకూడదు. మన దీపము ఆరిపోకూడదంటే అనేక మందికి మనం వెలుగునిచ్చేవారిగా ఉండాలి, వెలిగించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో దావీదు మహారాజు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలకు వెలుగునిస్తున్నాడో, ఎందుకంటే ఒక రాజ్యానికి రాజే దీపము లాంటివాడు. రాజు చక్కగా ఉంటే రాజ్యం చక్కగా ఉంటుంది కదా. అందుకే వారు అంటున్నారు, ఇదిగో నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీద మాతో కూడా యుద్ధమునకు రావద్దని దీపంగా ఉన్నాడండి. అందుకే మత్తయి సువార్తలో మనం చూస్తే అనేక సార్లు ఈ వాక్యాన్ని మనం విన్నాం, మనకు తెలుసు, అయినా సరే మనం గ్రహింపు ఉండదు కదండి మనలోను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే 22వ వచనంలో, దేహమునకు దీపము కన్నే గనుక. మన దేహం అంతట్లో, గుండె కాదు, చెవులు కాదు, ముక్కు కాదు, నోరు కాదు, మన యొక్క దేహమునకు దీపము కన్నండి. అందుకే నీ కన్ను తేటగా ఉంటే గనక నీ దేహం అంతా కూడా వెలిమయంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సార్. మనం చూచేటువంటి చూపు చాలా చక్కగా ఉండాలి. మనం ఎవరిని చూసినా సరే, అందుకే తిమోతికి ఆ ఊరిలో మంచి పేరు ఉందండి. ఎందుకు? ఆ ఊరిలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరింటికి వెళ్ళి అడిగినా సరే తిమోతికి మంచి పేరు ఎందుకు ఉన్నది? ఎందుకు ఉన్నదంటే, అతని యొక్క సంఘంలోనికి వెళ్తే అతని యొక్క చూపు తన తల్లిని ఏ విధంగా అయితే చూస్తాడో అదే విధంగా దేవుని యొక్క వాక్యము రాయబడి ఉన్నది. తిమోతి, ఎందుకంటే తిమోతి ఎక్కడికి వెళ్ళినా సరే సంఘంలో ఉన్న అతని గురించి మంచి సాక్ష్యము చెప్పబడి ఉంది తన ఊరు. ఇదేనా మన చూపులు సరిగ్గా ఉంటున్నాయా? మన ఆలోచనలు సరిగ్గా ఉంటున్నాయా? ఇదిగో నీ యొక్క దేహానికి దీపము కన్నే కనుక నీ దీపాన్ని, నీ కన్నులని నువ్వే విధంగా వెలిగించుకుంటున్నావు? ఆయన అంటున్నాడు, నీ దేహమంతయు వెలుగుమై ఉండును, నీ కన్ను చెడునైతే నీ దేహమంతయు చీకటమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఒకవేళ నీకు ఆ వెలుగు కనుక ఉండినట్లయితే ఆ చీకటే ఎంతో గొప్పది అంటున్నాడు. మనం వెలుగును కనుక మనం కలిగి ఉన్నట్లయితే, ఆ వెలుగు స్వభావాలుగా మనం ఉన్నట్లయితే, ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇదిగో చీకట్లో ఉంటున్న మనల్ని తన యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని రప్పించి ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో చూస్తే యోహాను గారు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ, ఆయనైతే వెలుగు కాదు కానీ ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ వెలుగు అంట ఎటువంటి వెలుగుది? అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. నీ వాక్యము నా పాదములకు దీపము. అవును కదండి. మనం నడిచేటప్పుడు చీకట్లో వెలుగు గనక లేకపోతే మనం నడవగలమా? ఎక్కడ కాళ్ళు వేస్తాం మనకు తెలియదు. నీ వాక్యము నా పాదములకు దీపము. నిజంగా దేవుని యొక్క వాక్యం మన పాదాలకు దీపము. మనం నడిపించేది, మనల్ని నిలబెట్టేది దేవుని యొక్క వాక్యమేనండి. ఆయన యొక్క వాక్యం వస్తుంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు
ప్రతి మనిషిని వెలిగించుచున్నది, ప్రతి మనిషిని వెలిగిస్తున్నదండి. మనమైతే ఏం చేస్తాం? ఎవరి యొక్క జీవితాన్ని ఆర్పేయాలని చూస్తాం, అంతే కదండి. మనం ఒకరిని వెలిగించే విధంగా ఉండం, ఒకరిని బాగుపరిచే విధంగా ఉండం. నేను వెలిగితే చాలులే అనుకుంటాం, కానీ ఒకరికి వెలుగ్గా ఉండాలి. ఒకరిని మనం వెలిగించే విధంగా ఉండాలి అని అనుకోమండి. మానవుని యొక్క స్వభావం ఏంటంటే ఎవరికి వాడే సెల్ఫీస్, నాకు నేనే అనుకుంటాను తప్ప నా మట్టుకు నేనే బాగుండిపోవాలనుకుంటాను. కానీ అయ్యో మనందరం బాగుండాలి అని అనుకున్నట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఆయన యొక్క ప్రతి మనుషుని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండేను, లోకమైన మూలముగా కలిగేను కానీ లోకమైన తెలుసుకొనలేదు. ఆయన ప్రతి ఒక్కరిని వెలిగించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన వెలిగించడానికి వచ్చినాడు కనుక ఎవ్వరు కూడా చీకటిలో ఉండటానికి వీలు లేదని ఆయన ఆరిపోతూ మనల్ని వెలిగించాడండి. ఆయన ఎంత గొప్ప దేవుడండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వెలుగును మనం పొందుకునే వరకు ఉన్నామా? నీవే అనేక మందికి వెలుగుగా ఉన్నామో లేదో ఒకసారి మనం పరీక్షించుకున్నట్లయితే, ఇశ్రాయేల్ అందరికీ కూడా దావీదు గారు దీపముగా ఉన్నాడు. మన దీపాలని వెలిగించేవాడు ఆయనే. నీ దీపము వెలుగుతుందా, లేకపోతే ఆరిపోతుందా, లేకపోతే ప్రార్థన నూనె అయిపోయిందేమో ఈ ఉదయకాల సమయంలో? అవును ప్రభా, నా జీవితాన్ని వెలిగించండి ప్రభా, నా జీవితం ఇదిగో చీకటమయమైపోయిందయ్యా, ఇదిగో ప్రభా నేను అంధకార శక్తుల్లో అంధకార బంధకాలు ఉన్నానయ్యా, ఇదిగో నీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను రప్పించండి ప్రభా, నా జీవితం అంతా చీకట్లో ఉందయ్యా, ఈ చీకటిని విడిచిపెట్టి నేను వెలుగులోకి రావాలనుకున్నానయ్యా అని నువ్వు నిజంగా హృదయపూర్వకంగా దేవుని అడిగినట్లయితే, ఇదిగో చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలుస్తాడు. ఎందుకంటే నిన్ను వెలిగించేవాడు ఆయనే, ప్రతి మనిషిని వెలిగించేవాడు ఆయనే. దేవుని యొక్క వాక్యం వస్తుంది. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 19లో చూస్తే, వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు. క్రీస్తుని ప్రేమించరండి, సత్యాన్ని ఎవరు ప్రేమించరు. వాక్యం సెలవుస్తుంది, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ వారి యొక్క క్రియలు చెడ్డవి కనుక దేన్ని ప్రేమిస్తున్నారు? చీకటినే ప్రేమిస్తున్నారు. ప్రియా సహోదరి సహోదరా, నిజముగా కనుక నువ్వు దేవుని ప్రేమించినట్లయితే మనం ఎంత మాత్రము చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధము. నువ్వు వెలుగు సంబంధం అయితే, ఇదిగో నీ క్రియలు చెడ్డవా ప్రభా, నా క్రియలు చెడ్డవు ప్రభా, అయినా సరే నేను వెలుగులో ఉండాలనుకున్నానయా అని అనుకున్నట్లయితే నిన్ను వెలిగిస్తాడు. ఈ దినాన్న నువ్వు వెలిగింపబడినట్లయితే అనేక మందికి వెలుగునిచ్చేవాడిగా ఉంటావు కనుక నీ కుటుంబాన్ని వెలిగించుకుంటావు. నువ్వు వెలిగించుకున్నట్లయితే ఆత్మీయ జీవితంలో నువ్వు వెలుగుతూ ప్రకాశిస్తున్నట్లయితే దేవుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా చీకటిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. చీకటి అంటే మనం చూసే చీకటని కాదు, వెలుగంటే మనం చూసేటువంటి ఈ వెలుగు కాదు, కానీ ఆత్మీయ వెలుగు మన జీవితాలను వెలిగింప చేస్తాడు దేవుడు. మన మార్గాలను ఆయన సరళం చేస్తాడు కనుక ఇదిగో చీకటినే చెడ్డమైనందున, వారి క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించుచును. ఎవడైతే పాపం చేస్తున్నాడో, దుష్కార్యాలు చెడ్డ కార్యాలు కాబట్టి మనసు కలిగి ఉందో వాడు వెలుగునంట ద్వేషిస్తున్నాడంట. అంటే దేవుణ్ణే ద్వేషిస్తున్నాడు కదా. వెలుగంటే ఆయనే కదా. ప్రియ సోదరి సోదరా, ఈ దినాన్న నువ్వు ద్వేషిస్తున్నావా, ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. ఒక్కసారి ప్రభువా నన్ను వెలిగించు ప్రభు అంటే నిజంగా మన జీవితాన్ని వెలిగించేవాడు. బైబిల్ గ్రంథంలో నిజంగా ఆరిపోతున్నటువంటి జీవితాలని ఆయన అనేక మందిని వెలిగించాడండి. యోసేపు గారి జీవితం నిజంగా ఆరిపోతుంది, కానీ ఎంత కొండ మీద దీపం ఏ విధంగా అయితే వెలిగిస్తుందో ఆ విధంగా వెలిగింప చేశాడండి. ఎందుకు? దేవుణ్ణి ప్రేమించాడు, దేవుడి మీద ఆనుకున్నాడు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో అయ్యో ప్రభువా చీకటి బ్రతుకయ్యా, నన్ను వెలిగించుండయ్యా అని నువ్వు అడిగినట్లయితే నీ హృదయాన్ని తెరుస్తాడు. ఇదిగో దీపము ఆయన వెలిగిస్తాడు. మన దీపాలను వెలిగించేవాడు ఆయనే కనుక ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. నువ్వు వెలుగునొద్దకు వచ్చినట్లయితే ఇదిగో నీ పాపములన్నీ కూడా కొట్టివేయబడతాయి.
నీ జీవితంలో ఏ సమస్యలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసివేయవాడు ఆయనే. ఏదో వచ్చేసినంత మాత్రాన మన అప్పులు వెళ్ళిపోతాయి, మన బాధలు వెళ్ళిపోతాయి, మన సమస్యలు వెళ్ళిపోతాయని మాత్రం రావద్దు దేవుని యొద్దకు. ప్రభువా, నాకు ఇది జీవితం కదా, ఇదే జీవితం కాదయ్యా, నాకు మరొక జీవితం ఉంది, ఇదిగో ఆ పరలోక భాగ్యం దక్కించుకోవాలి. అందుని కోసం నేను నిరంతరము వెలిగేటువంటి జ్యోతి వలె, నక్షత్రం వలె నన్ను వెలిగింప చేయ ప్రభువా అని అడిగినట్లయితే నిజముగా మొరపెట్టే వరకు ఆయన సమీపంగా ఉంటానంటున్నాడు. వారు మొర ఆలకిస్తాడు. కనుక ప్రియ సోదరి సోదర, నిజంగా ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. నా దీపం వెలుగుందా, లేకపోతే భ్రమలో ఉన్నావా? ఒకవేళ ఆరిపోతుందేమో, ప్రార్థనని నూనె పోసినట్లయితే, వాక్యమైన నూనె పోసినట్లయితే వెలిగించువాడు అనేక మందికి వెలుగుకరంగా నువ్వు ఉంటావు. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, మా దీపమును వెలిగించేవాడు నీవే దేవా. ఇదిగో తండ్రి, ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజైనటువంటి దావీదు గారు ప్రభా, నీ దీపము ఆరిపోకూడదు, నీవు అందరికీ వెలుగై ఉన్నవాంటున్నారు ప్రభా. అవును ప్రభా, మేము కూడా అనేక మందికి ప్రభా వెలుగునిచ్చేటువంటి వారిగా, మేము వెలిగే వారిగా ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మేము చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగులోనికి ప్రభా మేము నడిపించేవారుగా ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని. ఇదిగో తండ్రి, మీ కన్ను దేహమునకు దీపమని సెలవుస్తున్న ప్రభా. ఇదిగో తండ్రి, మా కన్ను కనుక ప్రభా, మా యొక్క కళ్ళు ప్రభా తేటగా ఉండినట్లయితే మా దేహం అంతా తేటగా ఉంటుంది అన్నో తండ్రి. అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.